ఈరోజు మా పిల్లలకి ఈవినింగ్ టైంలో మహబ్బత్ కా షర్బత్ చేసి ఇచ్చాను. పేరు పలకడానికి కష్టంగా ఉండొచ్చు కానీ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్. పుచ్చకాయ, పాలు, పంచదార, రోజ్ సిరప్ ఉంటే చాలు, ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ అయితే పుచ్చకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని విత్తనాలు తీసేసి గిన్నెలో వేసుకోవాలి. ముందే విత్తనాలన్నీ తీసేసుకొని కట్ చేసుకుంటే మంచిది. నేను విత్తనాలు తీయకుండా కట్ చేశాను. తర్వాత విత్తనాలు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అప్పటికి కూడా పూర్తిగా తీయలేకపోయాను. ఇంక మిగిలినవి అలాగే వదిలేసి చేసేసాను. కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్లోకి ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు, రోజ్ సిరప్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే రోజ్ సిరప్ లేదు, సో నేను వేయలేదు. ఆల్రెడీ పుచ్చకాయ స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం చక్కెర వేసుకోవాలి. నేను డైరెక్ట్గా పాలల్లోనే చక్కెర వేసేసి కలిపేశాను. బాగా చల్లగా కావాలంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. పుచ్చకాయని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను కాబట్టి నేను ఇంకా ఐస్ క్యూబ్స్ యాడ్ చేయలేదు. పుచ్చకాయని డైరెక్ట్గా తినే కంటే ఇలా చేసుకొని తింటేనే బాగుంటుంది.